ఆ రోజు ట్రస్ట్ రిజిస్ట్రేషన్ గురించి ఆదిలాబాద్కు 25 వ్యక్తులందరూ కలిసి వెళ్ళారు. ఎంతమంది? 25. ఎక్కడెక్కడ బాగుపడేది, నిర్మల్కి వెళ్ళి, యవత్మాల్కి వెళ్ళి, నాందేడ్కి వెళ్ళి, ఇక్కడెక్కడ అందరు మెయిన్ అధ్యక్షులు వారంతా ఎంతో సంతోషంగా వెళ్ళారు. బాబా గారికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే 25 మంది, అంతమంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిండ్రు సంస్థాన్ రిజిస్ట్రేషన్ కొరకు. బాబా గారికి చాలా సంతోషం ఉంది. ఎక్కడెక్కడికెళ్ళో వచ్చిండ్రు సంస్థాన్ రిజిస్ట్రేషన్ కొరకు అని. అది గుర్తు చేసుకుంటే బాబా గారు అన్నారు, బాబాకి చాలా ఆనందం అనిపిస్తుంది. బాబా గారు ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో భక్తులందరికీ ఆశీర్వాదం దొరుకుతాయి. ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తే వెలుగు కిరణాలంతా జీవులపై పడతాయి. అలాగే ఒక సంతు మహాత్ముడు ఎప్పుడైతే ఎంత ఖుషిగా సంతోషంగా ఉంటాడో, ఏదైనా కార్యం చేస్తే, ఏదైనా పని చేస్తే ఆ ఆశీర్వాద కిరణాలు మనపై ప్రసరిస్తాయి. మొత్తం లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. వాళ్ళ ఇంట కోపంతో అలిగినా ఇదైపోతుంది, లోకమంతా ఇట్లయిపోతుంది. అందుకని అంటాడు, వాళ్ళ కార్యం సంతోషంతో ఇష్టంతో చేయాలి. మంది ఇప్పుడు ఇష్టంతో రావాలి, ఎవరో రమ్మన్నారని కాదు, అది మనకు కూడా వర్తిస్తుంది. ఎవరిది వాళ్ళ పిల్ల కూడా పరమార్థం ఉంది. ఇప్పుడు యశోద రమ్మన్నది, నేను రమ్మన్నది కాదు, ఇష్టంతో రావాలి. వాళ్ళు రమ్మంటారు కానీ మన ఇష్టంతో మనం రావాలి. అప్పుడే వాళ్ళది కృప అనేది మనకు కలుగుతుంది మన పిల్లలపై. ఇప్పుడు అదే చెప్తుంది. 4 సార్లు గుర్తు చేసుకుంటూ బాబా గారు ఎంతో సంతోషంగా తిరుగుతున్నారు, ఇటు అటు ఆనందంతో. పుట్నూరులో 25 మంది ఆదిలాబాద్ పోయిండ్రు సంస్థాన్ రిజిస్ట్రేషన్ వరకు. ఇక తిరుగుకుంటా సంతోషం ఆపుతుంది. చిన్నపిల్లలకు సంతోషం ఆపుతే ఏం చేస్తారు? దుక్కుతారు ఎదుగుతారు కదా. బాబా గారు కూడా ఇటు అటు ప్రచారం చేస్తున్నారు సంతోషం కొద్ది. చాలా సంతోషం అనిపిస్తుంది. సిద్ధేశ్వర సంస్థానం శుభదినము. ఈ రోజు బాబా గారి మనసు ఎంతో తేలికైనట్లుగా ఉంది. ఉదయం నుండి బాబా గారు సంతోషంగా ఉన్నారు. వారందరూ ఆదిలాబాద్ వెళ్ళిన తర్వాత గుర్తు చేసుకుంటూ నాకు చాలా సంతోషం ఉంది అని అంటున్నారు బాబా గారు. వాళ్ళందరూ వెళ్ళిండ్రు. నాకు ఎంతో సంస్థాన్ని వాళ్ళ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఎందుకంటే ఎవరు ఆడవాళ్ళు లేదు, సంస్థాన పేరు మీదే ఉంటుంది కాబట్టి అది చెప్తున్నారు ఇక్కడ. బాబా గారి సంతోషమే శక్తి రూపంలో, ఆశీర్వాద రూపంలో మన సంతోషంతో నన్ను నడిపించండి. ఇదే నా ఆశీర్వాదము, నా శక్తి ఏదైతే ఉందో దానికి అందరికీ దొరుకుతుంది. దీన్ని ఏ మాత్రం అటు ఇటు చేయకండి, అటు ఇటు చేయద్దు, సీదా నడిపియండి, నియమానుసారంగా నడిపించండి. మీ మనసులలో ఉన్న సంతోషాన్ని నాకెవరు చెప్పిండ్రు అంటున్నాడు. మీ మనసులో ఎంత ఆనందం ఉన్నది, మీ మనసుని నేను పరీక్షిస్తున్నా. నేను ఎప్పుడు మిమ్మల్ని పరీక్షిస్తూనే ఉంటా. మీ మనసుని ఎవరిని? మన లోపల హృదయాన్ని పరీక్షిస్తుంటున్నాను. ఇక్కడ మీరు సంతోషంగా ఉన్నారా, దుఃఖంతో ఉన్నారా, నన్ను జ్ఞాపకం చేస్తున్నారా? ఏదైనా పని మొదలు పెట్టినా బాబాని మొదలు పెట్టాలి. ఏదైనా పని దుఃఖం వచ్చినా బాబాదే అనుకోవాలి, సుఖం వచ్చినా బాబాదే చేయాలి. చూస్తాడా పరీక్ష? ఆయన చూస్తూ ఉంటాడు. అందరూ నా దృష్టిలో ఉంటారు. బాబా ఏమంటున్నాడు? అందుకని ఆత్మరూపంలో, జీవరూపంలో ప్రతి హృదయంలో నేను ఉన్నా. నేను మీ హృదయంలో దేవుణ్ణి, హృదయ దేవుణ్ణి. మీ అందరినీ పరీక్షిస్తూనే ఉంటాను, మీ అన్నీ వింటాను. కానీ దానికి సమయం వచ్చినప్పుడు మాత్రమే దానికి తగిన ఫలం అందిస్తున్నాడు. प्रपंचमय व्यवहार सभी से मुझे गरज है, गुरुदेव मुझे आशीष दे, सोचने का फरज है అని తుక్రోజీ మహారాజ్ అన్నారు. ఈ వచనాల ప్రకారం వారి కార్యం కూడా నడుస్తుంది. గురుదేవ్ ఆశీష్ దే, ఆలోచించడానికి, ప్రార్థించడానికి నాకు శక్తి, ధైర్యాన్ని ఇవ్వు అని తుక్రోజీ మహారాజ్ ఎలా అంటున్నారో నా కార్యం కూడా బాబా గారికి అలాగే ఉంది. ఈ రోజు జరిగింది చిన్న కార్యం కాదు. సంస్థాన్ రిజిస్ట్రేషన్ కావడము ఆదిలాబాద్లో ఇది జరిగింది చిన్న కార్యం కాదు, గొప్ప కార్యం. ట్రస్ట్ రిజిస్ట్రేషన్ జరిగింది, చాలా సంతోషం. ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడికి వచ్చారు.
బాబాకి ఎంత సంతోషం ఉందో తెలుసా? ఈ సంస్థాన రిజిస్ట్రేషన్ కొరకు ఎక్కడెక్కడికి 25 మంది ఇక్కడికి వచ్చారు, అన్ని 25 జిల్లాలకు వెళ్ళి నాకు వాళ్ళు సంతకాలు చేయడం, అక్కడ ఆఫీసు వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంతేంటి బాబా సంస్థాన రిజిస్ట్రేషన్, ఎక్కడెక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, ఎక్కడెక్కడ జిల్లాలకు వెళ్ళి వచ్చారు. వాళ్ళు ఆశ్చర్యపోయినట్టు ఒక్కళ్ళు ఇద్దరు కాదు, 25 మంది 50 మంది పోయినారు అక్కడికి ఆదిలాబాద్. ఇది ఆశ్చర్యపోయారు ఆఫీసు వాళ్ళు మొత్తం. బాబాగారి పుట్టినరోజున సందర్భంగా 38/2010 సంవత్సరంలో బాబాగారి పుట్టినరోజు సందర్భంగా పాట్నాపురంలో సిద్ధేశ్వర సంస్థానంలో కార్యక్రమం నిర్మించడం జరిగింది. ఇది 10వ సంవత్సరం. బాబాగారి సంస్థానంలో శ్రీ కులాది బాబా గారు తన స్వాస్థాలతో దీన్ని స్థాపించడం జరిగింది. ట్రస్ట్ యజమాని అధికారి ఎవరు? కులాది బాబా ట్రస్ట్. ఈ సందర్భంగా ట్రస్టులో ముఖ్య సభ్యులుగా కొంతమందిని నియమించారు. ట్రస్ట్ కొందరు సభ్యులు ఉంటారు, కమిటీ సభ్యులు. వాళ్ళని కూడా వీరి గురించి పూర్తిగా డాక్టర్ విష్ మరియు పాపారావు గారు వివరించారు. ఇద్దరైనా కమిటీ సభ్యులు ఇద్దరు ఉన్నారు, వాళ్ళని నియమించారు. వాళ్ళ పేర్లన్నీ ట్రస్ట్ నియమాల నిబంధనల గురించి వివరంగా ఇక్కడ కొన్ని తెలియజేశారు. ఇక్కడ డైరెక్టర్లుగా 6, సలహాదారులుగా 8 మంది, సభ్యులు 11 మంది, మొత్తం 25 మంది. అందులో వికే సింగ్ అన్నయ్య, తుకారం అన్నయ్య, మొత్తం 6 నాందేడ్ నుండి, యవత్మల్ నుండి, కిన్వట్ నుండి, ఇచ్చోడ ఇస్లాం నగర్ నుండి, బాబుగూడ నుండి సంతకం చేసి పోయి ఆ రోజు రిజిస్ట్రేషన్ ఉన్నది. అది ఇది కూడా ఇచ్చింది ఒకటి. అప్పుడు 25 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు బాబా. అందరికీ ప్రమాణ పత్రాలు ఇచ్చి ఈ రోజున ప్రమాణ పత్రంలో ఏమని ఉందంటే, పరమ పూజ్య శ్రీ వేదమూర్తి శ్రీ 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 పరమహంస సద్గురు కులాది బాబా గారి ముందట నేను అనగా మనస్సుతో ట్రస్ట్ యొక్క నియమాలకు అనుగుణంగా నడుచుకుంటానని బాబా గారి ముందు ప్రమాణం చేస్తున్నాము. ట్రస్ట్ ఏ నియమాలు నిబంధనలు పెట్టిందో దాని ప్రకారంగా నేను బాబా గారికి ప్రమాణం చేస్తున్నాను అని అక్కడ ప్రమాణ పత్రం ఇది చేస్తూ సంతకాలు వేయించుకున్నాను అక్కడ. మరియు సద్గురు కులాది బాబా గారి చరణాలకు శిరస్సు వంచి ప్రణామం కూడా చేస్తున్నాము, మేము నడుచుకుంటామని ఇక్కడ ప్రమాణ పత్రం కూడా ఇది ప్రమాణ పత్రంతో అందరి సభ్యులతో ప్రమాణం బాబా గారి ముందు చేయడం జరిగింది. ఈ ప్రమాణం చేస్తున్న సమయంలో అందరిలో ఎంతో సంతోషంతో ఆనందంగా హృదయం కుంగిపోయింది. ఆ రోజు అంటే ఇట్లా దూరే ఇట్లా తేలిక ఉండదు, అంత ఆనందం అన్నం ఏదైతే నేను ఇక్కడ ఉండదు పల్లగా నాకు పట్టలేదు. సంతోషం ఉన్నది, ఆనందం ఉన్నది. బాబా దగ్గర పెట్టి కదా, బాబా అట్లా సంతోషంగా ఉంచండి. బాబా సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం, మన ఆత్మ సంతోషంగా ఉంటే బాబా పరమాత్మ సంతోషంగా ఉంటాడు. మనం దుఃఖిస్తే బాబా ఆత్మ కూడా దుఃఖిస్తాం. అందుకనే ఎక్కువ దుఃఖించకు అంటారు బాబా. దుఃఖము కరెక్ట్ కాదు, విచారణ చేయి, ఆలోచించి. ఈరోజు ట్రస్ట్ సంస్థాన ట్రస్ట్ గురించి బాబా గారిది ఒక పేజీ మనం తీసుకోవడం జరిగింది. జై సద్గురు కులాది బాబా. माणसामध्ये आत्मा जो आहे ते मी कृष्ण हो म्हणला मी. आणि भजन कर म्हणला, शब्द अतीत कर आणि इंद्रियाला समजू देऊ नका असं भजन कर म्हणला माझं. मग त्याला भेटतो म्हणला मी. मूळ हे ध्यान आहे. करा कल्पना. मी गप दे बसा म्हणा लागलो, त्यानं असं म्हणलेलं आहे की शब्द अतीत नाम घे आणि इंद्रियाला समजू देऊ नका असं नाम घे. म्हणजे हे ध्यान. हे शब्द ज्ञानेश्वरीतला आहे. मी ध्यानाच्या रूपानं सांगा. कोणी संयम बी म्हणलं याला, कोणी संयम म्हणलं. एकादशी धरा, एकादश धरा. एकादश समजलं नाही माझ्यासारख्या महाराजाला. पार पुरं लिहून एकादश आहे का नाही याच्यामध्ये. एकादश मध्ये काय 10 इंद्रियाचा एका करा म्हणून सांगलं ज्ञानेश्वरी मध्ये. या 10 इंद्रियाचा एका करा. आम्ही एकादश धरा म्हणलो झालं.